స్నేహితుడి సోదరి నిశ్చితార్థం. ఈ నిశ్చితార్థం కోసం మెడికల్ విద్యార్థులంతా హాజరయ్యారు. అప్పటి వరకు కళ్యాణ మండపంలో కేరింతలు కొట్టారు. మెడికల్ విద్యార్థులు కదా, ఆనందమే వేరు. అదే సమయంలో తాము క్లాస్కు వెళ్లాలని కూడా విద్యార్థులకు తెలుసు. త్వరగా కాలేజీకి వెళ్లాలన్న ఆలోచన. అంతలోనే దూకుడు. ఈ దూకుడుతోనే కారు అతివేగంగా నడపాల్సిన పరిస్థితి. దీంతో అన్యం పుణ్యం ఎరుగని పోతిరెడ్డిపాలెంకి చెందిన రమణయ్య కాకుండా మరో 5గురు మృత్యువాత. తమ తోటి విద్యార్థులను మృత్యువు కబలించింది అంటూ వందలాది మంది విద్యార్థులు కన్నీరు మున్నీరు అయిన సంఘటన నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇలా ఉన్నాయి. రోడ్డు ప్రమాదంపై పలువురు జిల్లా ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు ప్రశాంతిరెడ్డి, ఎమ్మెల్సీలు రవిచంద్ర, చంద్రశేఖర్ రెడ్డి, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తదితరులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిద్దిపురానికి చెందిన జీవన్ చంద్ర మరణ వార్త విన్న తల్లి విజయలక్ష్మి జీజీహెచ్ మార్జరీ దగ్గరకు చేరుకుని బోరున విలిపించారు. వైద్యుణ్ణి అవుతానంటివి కదరా, మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయావంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మా బిడ్డ లేని జీవితం మాకెందుకంటూ రోధిస్తున్న ఆమెను ఓదార్చటం ఎవరి తరం కాలేదు. జి సతీష్ చంద్రారెడ్డి విజయలక్ష్మి కుమారుడైన జీవన్ చంద్రారెడ్డి రోజు కళాశాలకు ద్విచక్ర వాహనంపై వెళ్లేవాడు. హెల్మెట్ ధరించడంతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకునేవాడు. స్నేహితుల కోసం తాత కారు తీసుకున్నాడని, అంతలోనే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం వెంకటాంపల్లి దండాకు చెందిన రవినాయక్ కుమారుడు అభిషేక్ రాజ్ వైద్యుడు కావాలనే సంకల్పంతో పట్టుపట్టి నారాయణ కళాశాలలో చేరారు. తండ్రి వెంకటంపల్లి జెడ్పీహెచ్ఎస్లో బయాలజీ ఉపాధ్యాయుడిగా, తల్లి ప్రమీలాబాయ్ ముదిగుబ్బ జెడ్పీహెచ్ఎస్లో తెలుగు పండితురాలుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరి కుటుంబం అనంతపురం నగర శివారులోని శిల్పాలేపాక్షి నగర్లో స్థిరపడింది. కుమారుడు వైద్యుడిగా తిరిగి వస్తాడని భావించిన తల్లిదండ్రులు ప్రమాద వార్తతో శోక సంద్రంలో మునిగిపోయారు. ధర్మవరం పట్టణానికి చెందిన కేశవనాయక్, బొజ్జమ్మ దంపతులకు నరేష్ నాయక్తో పాటు 2 కుమార్తెలు. సెంట్రింగ్ పనిచేసే కేశవనాయక్ తన కుమారుడి ఇష్టాన్ని గుర్తించి వైద్యున్ని చేయాలని ఆకాంక్షించారు. అద్దె ఇంట్లో ఉంటూ విద్యాభ్యాసానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. బిడ్డ ఇక లేడన్న విషయం తెలిసి తట్టుకోలేకపోయారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. స్పీడోమీటర్లోని ముళ్ళు 100 కిలోమీటర్ల పైనే ఆగింది. వాహనంలో 6గురు ఉండగా అందరికీ తలకు బలమైన గాయాలయ్యాయి. మధ్యాహ్నం తరగతులకు హాజరయ్యేందుకు హుటాహుటిన బయలుదేరారని, ఆ క్రమంలోనే ప్రమాదం జరిగిందని తోటి విద్యార్థులు చెబుతున్నారు. కుమారుడి మరణ వార్త విని హుటాహుటిన నెల్లూరుకు బయలుదేరిన యజ్ఞేష్ తండ్రి గురువీర్, తల్లి సుమారు 7:30 మార్చురీ వద్దకు చేరుకున్నారు. నిన్న రాత్రి వీడియో కాల్ చేసి నవ్వుతూ మాట్లాడిన నా కుమారుడు ముఖాన్ని విగత జీవిగా తాను చూడలేమంటూ తల్లడిల్లిపోయారు. మృతదేహాన్ని అప్పగించేందుకు పోలీసులు వారి వేలి ముద్రలు కోరక తాము పెట్టలేమని తల్లి అక్కడే కూలపట్టారు. ఏడ్చి సొమ్మసిల్లిపోయారు. వీరు ఒంగోలు భాగ్యనగర్ 5వ వీధిలో నివాసం ఉంటున్నారు. తిరుపతి ప్రశాంతినగర్కు చెందిన గోను దేవరాజ్ కుమారుడు గోను అభిషేక్ పురుషోత్తం ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నాడు. ఫస్ట్ ఇయర్లో అన్నీ బాగా చేశారని తల్లిదండ్రులకు చెప్పాడు. సెకండ్ ఇయర్ దాదాపు పూర్తవుతున్నాడు. త్వరలో ఇంటికి వచ్చేస్తారని చెప్పాడు. అలాంటి అభిషేక్ పురుషోత్తంని రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబలించింది. తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు చల్లేశాడు. ఆ కుటుంబాన్ని దేవుడు శోక సంద్రంలోకి తీసుకువెళ్లాడు. పోతిరెడ్డిపాలెం పెట్రోల్ బంకు వద్ద నిడుకుంట వెంకటరమణయ్య, శారదమ్మ దంపతులు చిన్నపాటి దుకాణం నిర్వహిస్తూ జీవిస్తున్నారు. బుధవారం సామాగ్రి తెచ్చుకునేందుకు శారదమ్మ నెల్లూరుకు రాగా వెంకటరమణయ్య దుకాణంలో ఉన్నారు. కారు ఇంట్లోకి దూసుకువెళ్లగా వరండాలో కూర్చున్న ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలను బుధవారం మధ్యరాత్రి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తొలుత సిద్దిపురానికి చెందిన జీవన్ చంద్రారెడ్డి, అనంతరం ఒంగోలుకు చెందిన యజ్ఞేష్ మృతదేహాలను అప్పగించారు. అనంతపురం, తిరుపతి నుంచి పురుషోత్తం, నరేష్ నాయక్, అభిషేక్ రాజ్ తల్లిదండ్రులు రావటం ఆలస్యమైంది. అర్ధరాత్రి వరకు ఉండి వారికి అప్పచెప్పారు.